మత్యాదిపం రేచ్చామి దేవాయ పరమాత్మనే అమ్మగారు ఇక నా వల్ల కాదమ్మగారు. ఏ పని చెయ్యకుండా చేతులు కట్టుకొని నిలబడ్డావు నాకు చేత కాదు. ఇట్ట ఊరికనే ఉంటే అగ్గిలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మగారు. పార్వతి, ఏంటా మాటలు? అమ్మా, తప్పైపోయినది. నా తప్పుని సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. మీ మాట నిలబెట్టనీకి నన్నేం చేయమంటారో చెప్పండి అమ్మగారు, చెప్పండి. పెద్దబాబు, హోమం ఆపొద్దు. పార్వతి, ఇప్పుడేమైంది? నీ స్థానానికి ఏమీ కాలేదు. యథావిధిగా ఇంటికి రావచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నేనేం నీకెల్లలు పెట్టలేదే. వంటమ్మాయిని మార్చిందంతే. భవానీ, ఆపు. పార్వతి, నువ్వనుకున్నట్టు నీకు నచ్చినట్టుండొచ్చు. ఈ పనులు చేయడానికి అదిగో శ్యామలుంది కదా, సరేనా? వద్దమ్మా, అట్ట అనొద్దమ్మా. అమ్మా, ఈ నరక వద్దు నాకు. సలసలా కాకే నూనెలో దూకి చచ్చిపోవచ్చు, కానీ ఈ బాధ నేను భరించలేను. నేనేం చేయాలో చెప్పండి అమ్మా. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఈ సృష్టిని పాలించే జగన్మాతే ప్రతి సృష్టి చేయడానికి పుట్టింది అనుకోవాలి. పెళ్లి చేసుకుని ఇంకో బిడ్డకి జన్మనిస్తే స్త్రీ జన్మ సార్థకమవుతుంది. అసలు పెళ్లే వద్దని బెట్టు చేస్తే నిన్ను కన్నవాళ్లు కూడా ఎందుకు కన్నావా అని బాధపడతారు. అమ్మవైతేనే నీ జన్మ ధన్యమవుతుంది.